ఏమొచ్చింది? మీరే చూడండి మేడం. ఆ చిద్దిలాసం చూడగానే తెలిసిపోతుంది మాత. ఆ రిపోర్ట్ ఇవ్వండి, నేను చూస్తాను. మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. పాజిటివ్ నెగటివ్ అని చదవలేనా? చెప్పండి. ప్లస్ లేదా మైనస్ గుర్తుల్ని కూడా చెప్పలేదా? బ్రహ్మాండంగా చెప్పేయగలనత్తయ్యా. మేడం పర్వాలేదు, ఇవ్వండి. ఒక్క నిమిషం. గాయత్రి పాపని నేను ఎత్తుకుంటాను. పాప నైని వదినకి పుట్టిన బిడ్డ అని తేలితే నా చేతులతో విశాల్ బ్రో వాళ్ళకి ఈ బంగారు తల్లిని అందిస్తాను. ఈ బిల్డప్ లేంట్రో. అప్పట్లో గానవినిచ్చినట్టు ఇప్పుడు గాయత్రినివ్వాలనుకుంటున్నాడు. ఐడియా బాగుంది అల్లుడు, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఒకవేళ కాదని తేలితే? నైని చెల్లికి ఇచ్చేస్తాడు. పాప గాయత్రి అత్తయ్య అవునో కాదో అనవసరం. అనుమానాన్ని తేల్చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఆ పని చేశారు. చిట్టి, ఇంకా రిపోర్ట్ ని చేతుల్లో పట్టుకున్నావెందుకు? చూసి ఏంటో చెప్పు. అలాగే అక్క. ఓ పెద్దమ్మే అని రిజల్ట్ రావాలని విశాల్ బ్రో వాళ్ళ అమ్మ ఫోటో వైపు చూసి దండం పెట్టుకుంటున్నాడు. చూసావు మమ్మీ? ప్రేమ ఉంటుంది కదరా. విశాలాక్షమ్మ తల్లి, ఈ ఎదురు చూపులకి తెరపడనివ్వమ్మా. అప్పుడు నా ఆశ నెరవేరుతుంది, నా కష్టము నిలుస్తుంది, నా కోరిక గెలుస్తుంది. అర్థమైందా? టైం అయింది. ఏది? ఎక్కడ పాము? ఎక్కడుంది నాగపాము? నాగయ్య, పాము! నాగయ్య, నాగయ్య, నన్నేం చేయకు. నిన్నేం అనలేదు నేను. నాకు సంతానం కలగటం మా నాయనక్క కోరిక కూడా. నేను సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్లలో మా అక్కే ముందుంటుంది. తన మాట నెగ్గాలని కృష్ణరాయితో ఇలా ఇలా అన్నానంతే.
నేనేం దాచిపెడతాను బాబు గారు. పాత బట్టలేవో ఉంటే సర్దేస్తున్నాను. అలాంటి బట్టలు నువ్వు వేసుకోవు కదా. అలాంటివంటే? మోడర్న్ డ్రెస్సెస్, కసి వేసుకునే బట్టలు లాంటివి. అయినా డొంక తిరుగుడు ఎందుకు కానీ, కసి బట్టలే అవి. నువ్వెందుకు ఆ బ్యాగ్లో దాచిపెట్టావు? తను వచ్చినప్పుడు తీసివ్వచ్చు కదా అని. తను రాదు, తన్ని తీసుకురావాలి. ఎవరు? నువ్వే. ఎక్కడి నుంచి? నువ్వు దాచిపెట్టిన దగ్గర నుంచి. బాబుగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను తన పాత బట్టల్ని దాచిపెడుతున్నాను. తన్నే నేను దాచిపెట్టినట్టు మీరిలాగా. లేకపోతే ఇలా ఎందుకు చేస్తావు నాయని? మీరు పొరపాటు పడ్డారు. కసి లగేజ్ చాలా వరకు లేదు. తను తీసుకెళ్ళిందో, తనకి దగ్గరైన వాళ్ళు పట్టుకెళ్లారో నాకు తెలియదు, కానీ ఉన్న కొన్ని బట్టలు నాకు కనిపిస్తే భద్రంగా ఎత్తి పెడదామని బ్యాగ్లో పెట్టానంతే. అవునా? మరి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు అలా చెప్పారు? ఏం చెప్పారు? కసి ఈ ఇంట్లో వాళ్ళ కస్టడీలోనే ఉంది అని. తన బాగోగులన్నీ మీ వాళ్ళెవరో గాని చూసుకుంటున్నారు అని. ఆశ్చర్యంగా ఉంది బాబుగారు. అంత అవసరం ఎవరికుంటుంది? అదే నాకు అంత పట్టడం లేదు. ఉగాది పండుగ కాబట్టి బంగారు తల్లి చిటి తల్లి ఇద్దరు మనకన్నా ముందే ముస్తాబైనారు అల్లుడు. మనం రెడీ అయి హాల్లోకి వచ్చిన ఆడవాళ్లు మాత్రం ఇంకా రాలేదు మావయ్య. అంతే అల్లుడు. డమ్మకొచ్చింది కదా. డమ్మక్క ఆడది కాదు, ఆడేది. డమ్మో డమ్మా. ఇంకా నయం, నువ్వు మనిషివే కాదు అనలేదు. కానే కాదు పుత్రా, బుద్ధిగల ఎద్దుని. నేను మొద్దుని. ఇదేనా మీరు చెప్పేది? అన్నయ్య, వాళ్ళేదో తమాషాగా మాట్లాడుతున్నారులే. ఆహా, అమ్మవారల్లా వచ్చారు మాతలు. అంబాని పలకబుద్ధి అవుతుంది. నువ్వు అమ్మ అనటం కాదు, నన్ను అమ్మ అనాలి. ఈ పూట అందరి నోట అదే మాట. మీరేం మాట్లాడతారో మీకే అర్థం కాదు. మమ్మీ, నా పెళ్ళాం చేసిన వంటలు తిన్నారేమో అని నా డౌట్. ఇంకా తినలేదు, ఇప్పుడు తింటారు. ఏం చేసావు? ఉగాది పచ్చడి. జీవితంలో జరిగే అనుభవాల్ని సూచించే షడ్రుచుల సమ్మేళనం రాజా. చెల్లి మనసులా ఉండే బెల్లాన్ని, విశాల్ నమ్మకంలా ఉండే ఉప్పుని, మీ అమ్మ ఆలోచనలా ఉండే వేప పువ్వుని, మీలా ఉండే చింతపండుని, విక్రాంత్ పరిస్థితుల్లా ఉండే వగరు మామిడి ముక్కల్ని, రుసరుసలాడే సుమనాల కాస్త కారాన్ని కలిపి దంచుకొట్టి మిక్సీ రుబ్బి పచ్చడి తయారు చేశాను. చేపట్టని పెడతాను. తాగొచ్చా? పండగ పూట పోయినా పుణ్యమే అత్తయ్యా. అదే మమ్మీ, కసి చేసిన త్యాగాన్ని తను తగిలించుకుని తల్లి కాబోతున్నందుకు అపార్థం చేసుకోవడం లేదు కదా అని అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. పిచ్చి పిల్ల, నువ్వు తీసుకున్న రిస్క్ ని తలుచుకుంటే
నువ్వెంత సాహసం చేశావో నీకు తెలుసా? ఏమాత్రం తేడా వచ్చినా నీ ప్రాణాలకే ప్రమాదం జరిగేది. కాని మీ అక్కలా నువ్వు కూడా కోటీశ్వరరాలివి అవ్వాలని తెగించేశావు కదా, అది నాకు నచ్చింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య. అనుకున్నాను మీరు ముగ్గురు ఇక్కడే ఉంటారని. హే, వీళ్ళ గదిలోకి నేను రాకూడదా? రూమ్లోకొస్తే పర్వాలేదత్తయ్యా, జీవితంలోకొస్తేనే ప్రాబ్లం. ఏయ్, మా మమ్మీ జీవితాన్ని ప్రసాదిస్తుందే. ఏదైనా ఆశ్రమం పెట్టుకొని అక్కడ అందర్నీ ఆశీర్వదించమనలేకపోయారా? హే, ఏంటి వెటకారం? అమ్మా, నువ్వు పెద్దదానివై ఉండి ఏంటి పిచ్చి పని అని సుమనని క్వశ్చన్ చేయడం పోయి ప్రేమను వాళ్ళకబోస్తున్నావా? రే, సుమన మీద నాకు ప్రేమ లేనట్టు మాట్లాడుకో. ఇప్పటికిప్పుడు పుట్టిందా ప్రేమ? ఆస్తి కలిసి వస్తుందనేగా ఆప్యాయత పుట్టుకొచ్చింది. చూసావా సుమన ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు నాకేదైనా లాభం వచ్చేలా చేయాలని నేనేనాడైనా అడిగానా? లేదత్తయ్య. అడిగితే మాత్రం ఇవ్వదా మమ్మీ మరదలు? అడగకపోయినా ఇస్తాను బావగారు. ముందు ఆస్తి రానివ్వండి. హలో చిట్టి, ఈ రోజు కళ్ళు తిరిగితే అయిపోదు, కాలం కూడా తిరగాలి. 9 నెలలు నిండి కాన్పు అయ్యాకనే కాసుల కుప్ప ముందు పెట్టేది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. రే, రోజులు అలా ఉన్నాయి. అలవాటు కాకపోతే ముందు అర్థం చేసుకోవాలి. నువ్వు కష్టపడేదేమీ లేదు కదా. పుట్టబోయే బిడ్డనే నాది కాదు, నాకు అక్కర్లేదు అని అనుకుంటున్నప్పుడు ఆస్తిని కూడా పక్కన పెట్టేస్తాను. సుమన ఈ ఇంట్లో అమ్మకి కోడలుగా ఉంటుందేమో కానీ నాకు భార్యగా ఉండదు. ఏ, నువ్వేం చెప్పి వాణ్ణి రూంలోకి తీసుకొచ్చావే? ఇది మరీ బాగుందత్తయ్యా. విక్రాంత్ ఆవేశంగా ఇటొస్తూ ఉంటే ఏంటో అని ఫాలో అయ్యాను. అది కూడా తప్పేనా? వాడలా మాట్లాడుతున్నప్పుడు అడ్డు చెప్పట్లేదంటే సుమనకు వాడు దూరం అవ్వడం నీకిష్టమనే కదా? అత్తయ్య, ఏం పర్వాలేదు. నాకు కాపురం చేయాలన్న ఆసక్తి లేదు. కోట్లు వస్తే చాలు. పార్టీ ఇవ్వాలొదినా నువ్వు? చిన్నల్లుడు కూడా తండ్రి అయ్యాడు కదా. వాడిని అడుక్కోపోండి, మమ్మల్ని అడుగుతారెందుకు? మా మమ్మీ ఏమైనా నెల తప్పిందా ఏంటి? రే, నెల తక్కువ వెధవా, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? దురంధర, పావనమూర్తి, మీరన్న దాంట్లో నిజం లేకపోలేదు. వీలు చూసుకుని ఘనంగా సంబరాలు జరుపుకుందాం. అలాగే వదినా. అక్కయ్, మాటంటే మాటే. ఏ దూర్ పదవే. దురంధర, ఒక్క నిమిషం. గాయత్రక్కనే సుమన కడుపున పుట్టబోతోంది అన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పకండి. ఇంట్లో సీక్రెట్ ఏముందక్కయ్? దిష్టి పెడతారని చెప్తున్నాను మూర్తి. ఎందుకంటే పాపం నయని అత్తగారి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. విశాలేమో కన్నతల్లిని
మళ్ళీ ఒకసారి కళ్ళారా చూడాలని తప్పించిపోతున్నాడు. వాళ్ళ కోరిక నెరవేరాలి అంటే మనమే కాస్త ఓపిగ్గా ఉండి సుమనకు సుఖప్రసవం అవ్వాలని దేవుణ్ణి కోరుకోవాలి. ఓహో కరెక్ట్ వదినా, ఎవ్వరికి చెప్పాం. ఏమండి, మీరు కూడా చెప్పకూడదు. నేనెప్పుడో మర్చిపోయా, డెలివరీ అయ్యాకే చెప్తా. పదండి. ఎందుకలా చెప్పావు మమ్మీ? మారయ్య స్వామిని కలిసి ఇదే విషయం అడుగుదాం వల్లభ. నిజంగా గాయత్రీదేవి సుమన గర్భాన్ని ఆశ్రయించిందంటే మనం ఏం చేయాలో అదే చేయాలి. అర్థమైంది మమ్మీ. టేక్ ఇట్ ఈజీ పాలసీ అన్నమాట. అసలు వీళ్ళకి ఏమైంది? ఆస్కార్ అవార్డు వచ్చిందని గాల్లో తేలిపోతున్నారత్తయ్య. మన ఇంటికి ఏమైనా వస్తుందా? దేశానికి వచ్చింది, వీళ్ళకి ఊపొచ్చింది. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 గడ్డ పారలాగా చెడ్డ నాటు, నాటు 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 ఉక్క పోతలాగా తిక్క నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చి కత్తిలాగా వెర్రి నాటు. వీడొకడు ఇందాక ఎందుకు ఫోన్ చేశాడో తెలీదు. ఇంట్లోకొచ్చి వీళ్లతో కలిసి ఎగురుతున్నాడు. రే ఇలా రా. మమ్మీ మమ్మీ సూపర్ శివ, అదరగొట్టేశావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైని పాపను. చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉన్నాం. అవునైని, మన దేశానికి కూడా ఆస్కార్ రావడం గర్వంగా ఆనందంగా ఉంది. పండగ రోజు నేను నీళ్ళోసుకున్నానని తెలిసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదనుకుంటా. నువ్వు రోజు నీళ్లు పోసుకుంటావు కదా చెల్లి. తనన్నది కడుపొచ్చిన సంగతే తిక్కల బక్కమ్మ. ఓ ఐ సీ. నీ సీమంతానికి ఇంతకన్నా ఎక్కువ చిందలేసలే అమ్మా సుమనమ్మా. నల్లరాయి మీద పాము పాకడం ఈ డమ్మక్క చూసిందా ఏంటి? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఓ, నీ కొడుకు కింగ్ లా కనిపిస్తున్నాడా? చెప్పానా నువ్వు ఆశ్చర్యంతో షాక్ అవుతావని? పళ్ళు రాళ్ళ కొడితే నీ పెళ్ళాం వచ్చి ఏరుకుంటుందని సైలెంట్ గా ఉన్నాను. అదేంటి మమ్మీ, మెచ్చుకుంటావనుకుంటే నొచ్చుకుంటున్నావేంటి? మారయ్య స్వామిని ఇంటికే తీసుకొస్తారా ఎవరైనా? వేస్ట్ ఫెలో. ఎక్కడున్నారాయన? గార్డెన్ లో వెయిటింగ్. తప్పుకో. మమ్మీ ఐమ్ కమింగ్. అయ్యో, ఎక్కడికండి? హే నువ్వు ఆగవే, నా టెన్షన్ లో నేనున్నాను. మమ్మీ పెద్ద పోటుగాళ్ళ వెళ్లాడిన గడ్డి పీకే పని కూడా ఉండదు. ఉంటే బాగుండు.
ఆ గడ్డి ఎద్దులయ్య మేసేవాడు. గడ్డెందుకు తినడం? నైని కమ్మగా టిఫిన్ చేసింది కదా, తిందాం పదండి. పదండి. నైని, అర్జెంట్ కాల్ మాట్లాడేసి వస్తాను. గాయత్రిని టిఫిన్ బాబు గారు. పర్లేదు, 2 minutes వచ్చేస్తాను. మీరెప్పుడైనా తినండి, నేనైతే తినేస్తాను. అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. ఈ మాట విన్న ప్రతిసారి నా ఒంటి మీద పావులు పాకినట్టుంటుంది. మాట్లాడింది పామేగా. డమ్మో, నువ్వు అస్తమానం పాము పామాలకు ప్లీజ్. ఎందుకంటే నా మొగుండి కూడా నేను ముద్దుగా పాము అని పిలుస్తాను. ఓ, కబుర్లు ఆడుకుంటూ టిఫిన్ చేద్దాం. పదండి పదండి పదండి. రండి. నాటు 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 నాటు. దమ్మక్క, మమ్మీ ఎలా ఉన్నారు? మారాయి స్వామి. బావున్నారు అని చెప్పకూడదు వల్లభా, వారు స్వాములు. ఓ, క్షేమంగా ఉన్నారని మాత్రమే చెప్పాలి. నిత్యం తపస్సు చేసుకునేవాణ్ణి. నాకీ వేషధారణ ఇంటి తెలియదమ్మా. మన్నించాలి స్వామి, తెలిసే తప్పు చేస్తున్నాం. మీరు మహానుభావులు, పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. గాయత్రక్క సుమన గర్భంలో ఉందో లేదో చెప్పేస్తే చాలు. అలాగే ఇంకోసారి రూఢీ చేసుకోవడం కోసం గాయత్రి పాపని పరీక్షించాలి. సరే, వెళ్దామా? 1 second, ఒక సెల్ఫీ ప్లీజ్. రే ఇడియట్, పద ముందు. సరే పదండి. ఇది ఇందుకే నేను సెటైర్లు వేసేది. చిన్నవాళ్ళంటే ఏజ్ లో, సైజులో కాదు రాజా. సన్నపిల్లకాయలుడు. ఓ, పసిబాలుడు, హాసిని పుత్రుడు పుండరీనాథుడు. నయని పిల్లలు గాయత్రి గానవి. మా అక్కకి పుట్టింది గానవి మాత్రమే. గాయత్రిని దత్తత తీసుకున్నారని ఊరంతా చెప్పాలా? ఎలాగైనా సరే మా బిడ్డలే అని చెప్పాను కదా సుమన. స్వామివారికి క్లారిటీగా చెప్తే మంచిదని బావగారు. సర్లే, వివరాలైతే చెప్పారు కదా. మిగతా ఇద్దరిని కూడా తీసుకురమ్మంటారా స్వామి? వాళ్ళింకా లేవలేదు అత్తయ్య. పర్వాలేదు, నీ చెంత పసికూన గాయత్రి ఉంది కదా. తిలోత్తమా, ఈ పుష్పం తీసుకొని ఆ బిడ్డ చేయి పట్టి అరచేతిని సుతారంగా రాసి ఆ తర్వాత పుష్పం చేతికివ్వు. అంతా మంచే జరుగుతుంది. అలాగే స్వామి. మీరిలాంటి పరీక్షలు చేస్తారనే నా కూతురుకి నూనె రాసి తీసుకొచ్చాను.
ఏమీ కాలేదు. అయితే గాయత్రీదేవి సుమన గర్భాన్ని ఆశ్రయించిందా? స్వీట్ బేబీ, ఈ ఫ్లవర్ కన్నా నువ్వే బ్యూటిఫుల్ గా ఉన్నావు గాయత్రి. వాళ్ళ నానమ్మల ఓయ్ డమ్మక్క, అదిగో ఆ ఫోటోలో ఉన్నారే మా పెద్దత్తయ్య గాయత్రీదేవి గారు. వారు విశాల్ బావ గారికి జన్మనిచ్చిన తల్లి. దత్తత తీసుకుంటే తండ్రి అవుతారేమో కాని వాళ్ళమ్మలు, అమ్మమ్మలు, జేజమ్మలు, నానమ్మలు అందరూ రక్త సంబంధికులేం అయిపోరు. పాడునోరు ఇంకా తెరవలేదేంటా అనుకున్నాను. ఏది పడితే అది మాట్లాడితే నిన్ను మనిషి అనరు. ఇష్టానుసారంగా మాట్లాడింది నేను కాదు, డమ్మక్కనే. హే, ఆపుతావు ఇంక నువ్వు. గాయత్రిని కన్న తల్లి కన్న తండ్రి ఇప్పుడు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు ఉండనే ఉంటారు కదా. ఆ పాపని కన్న తండ్రికి కన్న తల్లిలా ఉందని దమ్మకి చెప్తే నువ్వెందుకు గింజుకుంటున్నావు? డమ్మక్క చూసినట్టే చెప్తుంది మరి. చెల్లి, ఇక చాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గాయత్రి పాప దిష్టికి బైర్లు కమ్మే అంత అందంగా ఉంది. అంతెందుకు నైని, పాప మా అమ్మ గాయత్రీదేవిలానే ఉందని నేనంటాను. ఎవరైనా అడ్డుపడతారా? అభ్యంతరం చెప్తారా? స్వామి, ఆ పాప మా పెద్దమ్మ కాదుగా? మమ్మీ వచ్చి పని అయిపోయింది. ఆ పూలు ఇంటి మూలల్లో పెడతాం స్వామి. ఇంకేమైనా మంత్రించాలా? స్వామి, మా చిన్న కోడలికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం వచ్చింది. ఏ, నువ్వెక్కువ మాట్లాడితే నాలుక లాగేస్తాను. లాగుతారు, బయటకి చాపుకొని ఉంటాను మరి. బై నువ్వు ఉండవే. చూడొదినా సుమ్మి ఎలా వంకర్లు తిరిగిపోతుందో. డాక్టర్ని పిలిపించారా? అవసరం లేదమ్మా నైని. మీ ఆవిడకే బానే చెప్తుంది. అబార్షన్ అయితే ఎవరు బాధ్యులు? అబార్షన్ అవుతుంది అత్తయ్య? నా బిడ్డ నాకు దక్కదా? అరే 9 నెలలు కూడా నిండుకుండా ఇలా జరుగుతుందంటే భగవంతుడా. హెచ్చి, నెగటివ్ గా ఎందుకు మాట్లాడతారు? ముంచేవాళ్ళు మంచి చేస్తారా? అమ్మా, నువ్వు ఆ తెల్ల డ్రెస్ స్వామీజీని తీసుకురాకపోయింటే బాగుండేది. తీసుకొస్తే ఏమైందని? ఆయన ఇచ్చిన విభూతి వల్లే ఇలా అయిందనుకుంటున్నారు మమ్మీ వీళ్ళు. రే, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అమ్మగారు, అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్లి తులసాకులు తీసుకొచ్చి నా చెల్లెలికి తినిపిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళకూడదు. అందుకే ఈ చిట్కా పాటించాలని ఇలా చేశాను. మీ దయతోనైనా మా చెల్లెలికి కడుపు నొప్పి తగ్గిపోవాలి. అవ్వదు. హలో హీరో, మీ ఆవిడకి నువ్వు గ్యారంటీ ఇవ్వడం కాదు, అలాంటిది ఏదైనా జరిగితే నాది పూచి అని హామీ ఇవ్వండి. ఇదేం ఫిట్టింగ్ బ్రో?
ఒక పక్క సుమన నొప్పితో స్ట్రగుల్ అవుతుంటే బిజినెస్ చేస్తున్నారా? పెద్దబాబు గారు చెప్పింది కరెక్ట్. ఒకవేళ అబోర్షన్ అయితే 50 కోట్లు ఇస్తామని రాసేమనండి. డమ్మో డమ్మ, ధనం కోసమా ఈ అగచాట్లు? నొప్పి పోట్లు పొడుస్తున్నా భరిస్తూ ఆస్తి కావాలన్నావంటే పైసమే పరమాత్మ అనేది నిజమే అన్నమాట. అంతేకాదు పావనమూర్తి, రిస్క్ తీసుకుని నైని ఇచ్చే పుదీనా వాటర్ తీసుకుని సుమన తాగేశాక జరగరాంది జరగచ్చు. బిడ్డ పోవచ్చు, ఆ బిడ్డను మోసే తల్లి కూడా పోవచ్చు. మనిషే పోయాక ఆస్తి ఎందుకమ్మా? అబ్బా, అంత తేలిగ్గా అనకూడదు విక్రాంత్. నీ పెళ్ళాం పోయినా ఆస్తొస్తే అత్తయ్య గారు అనుభవించాలని. షటప్. ఈ విషయంలో నోరు మూసుకోను, నేను గళం విప్పుతాను. ఓ మూలకు వెళ్ళి ఏదైనా మూట విప్పుకో. ఏమన్నాయని రాసిస్తారా మీ జంట? రాసుకుని చదువుకునేంత సమయం లేదు బావగారు. నా చెల్లెలికి ఏ కొంచెం అన్యాయం జరిగినా తను అడిగిన ఆస్తి ఇస్తాను. వదినా, బిడ్డ పోతే 50, తల్లే పోతే ఇంకో 50. ఏంటత్తగారు ఆలోచనలో పడ్డారు? అప్పనంగా రావాల్సిన ఆస్తి రాకుండా పోయిందనా? అడ్డుకున్నది ఎవరో తెలుసా? నా అత్త గాయత్రీదేవి గారు. గాయత్రక్కనా? అవును. ఎలాగో చెప్తాను వినండి. మీరు తీసుకొచ్చిన కృష్ణరాయ స్వాముల వారు పూలు మంత్రించినట్టు విభూతి మంత్రించి మా చెల్లెలికిచ్చారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకే కడుపులో గుద్దినట్టయింది. మీరేం ప్రయోగం చేశారో గాని తల్లి బిడ్డలకు గనక అన్యాయం జరిగుంటే నా ఆస్తి పోయినా సరే మీ తల్లి కొడుకుల ప్రాణాలు పోయేంత వరకు నేను విడిచిపెట్టేదాన్ని కాదు. సుమనకి ఆశ ఉండొచ్చు, కాని అది తప్పు అని చెప్పకుండా తప్పు చేయించిన మీరు పెద్దరికానికే మరకలాంటి వాళ్ళు. మరకల్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. అందుకే గాయత్రమ్మ గారి ఫోటో దగ్గరికి వెళ్లి మా చెల్లెలికేం కారాదు అని చెప్పొచ్చాను. నా బిడ్డగా పుట్టిన ఆ మహాతల్లి నా దగ్గర లేకపోయినా ఇంకొకరు తల్లి అయ్యే అదృష్టాన్ని చేజారనివ్వదు. నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె. ఏహే ఆపు. నత్తొచ్చిన దానిలా విసిగిస్తావెందుకు? నూనె గురించి చిట్టి అడిగితే అలా అన్నానత్తయ్య. అత్తయ్య ఇటివ్వండి. కమ్మటి వాసన వస్తుంది. క్వాలిటీ ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేయచ్చు. బాబుగారు చెల్లెల కన్నా నీకే సపోర్ట్ చేస్తారమ్మా. ఆయన మనసు బంగారం.
మా ఆయన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పవే. మంచిగా చెప్తుంటారు కదా సుమన. పేచి ఎందుకే సుమ్మి? అప్పుడెప్పుడో వచ్చిన మీ అమ్మ నీ మొగుడికి నువ్వు ఇంకో పెళ్ళైనా చేసి వారసుల్ని రప్పిస్తానని చెప్పగానే దవడ మీద ఒకటి గుంజి వెళ్లిపోయింది. మళ్ళీ ఇదేగా రావడం. పుట్టిన నుంచి అమ్మ అరిసెలతో వచ్చిందంటే ఎంతో ఆప్యాయత ఉందని అర్థం సుమనమ్మా. నేను కూడా కోటీశ్వరాలు అవుతున్నానని తెలియగాని మా అమ్మేంటి మా ఊళ్ళో కొలువై ఉన్న విశాలాక్షమ్మ వారు కూడా కదిలొస్తారు. అలా మాట్లాడకు సుమన. నా బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉందని. అమ్మా భయపడకు, అది రాయే. కానీ వట్టిరాయి కాదు మాత, సుమన మాతని అమ్మను చేసింది ఇది. డమ్మోడమ్మా, అందులకే నేను అసలే ఉట్టి మనిషిని కాదు అంటుంది. ఈ రాయి నుంచుకున్నారంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎద్దులయ్య, దానెందుకు లోపలికి తీసుకొచ్చావు? చిట్టి మాత ఏ విధంగా గర్భం దాల్చిందో యక్ష ప్రశ్నలు వేయకూడదు కదా మాత. సమాధానంగా ఉండునని మోసుకొచ్చి తిని. బిడ్డని మోసేది సుమన, నువ్వు రాయిని మోస్తున్నావు ఎందుకు? పడే అర్భక దుపుత్ర, శంకరుణ్ణే మోస్తాను. కంకరలాంటి రాయి నాకు బరువా? బరువు మాట ఏమో గాని ఆ రాయి వల్లే సుమన నెల తప్పిందంటే మన పరువు పోయేలా ఉంది. అమ్మా అవన్నీ బయట చెప్పుకోకూడదు. చెప్పుకున్నా తప్పే లేదు బాబాయ్. ఏ చెట్టు కిందో పెట్టిన రాయిని దేవుడని చుట్టూ తిరిగేటప్పుడు లేని అనుమానం ఇప్పుడెందుకు రావాలి? అయితే ఆ నల్లరాయిని కూడా నువ్వు దైవంగా భావిస్తున్నావా? అంతే అనుకుంటా. అనుకోవాలి కూడా. దేవుడేనే, దేవుడే కృష్ణరాయి. అత్తయ్య, ఈ విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నైని, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. సంథింగ్ ఏదో ఉంది. అలాగేనమ్మా. విశాల్, శ్యామల ఊరెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపించు. పాపం స్వీట్లు పంచుతుంది. డబ్బులేం అవసరం లేదత్తయ్యా. మా అమ్మ పాయసం వండి ఊరంతా పంచిపెట్టగలదు. పైసలు లేవని పరువు తీసేలా మాట్లాడట్లేదు నైని. నువ్వు అపార్థం చేసుకోకు. నైని అలా ఏం అనుకోదమ్మా. అభిమానంతోనే అలా చెప్పింది, అంతే. మమ్మీ, మమ్మీ, ఓ నువ్వు ఇక్కడున్నావా? రే, నువ్వెక్కడున్నావా అని నేనొచ్చాను. నేనెక్కడికి వెళ్తాను? నువ్వు రా, ఇష్టా గోష్ఠి పెట్టుకుందాం. ఇష్టా గోష్టా? బా నువ్వు రా మమ్మీ, నువ్వు రా. రే, చెప్తాను. అర్థమయ్యేలా చెప్పు. అత్తయ్య, మా అమ్మ మాటలకి నొచ్చుకోకండి. నేనేం అనుకోలే బాబు. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఆ మొబైల్లో మూతి పెడతావెందుకు? మొన్న పండక్కి పెట్టిన ఫోటోకి 10,000 లైకులు వచ్చాయే. అది నీ మొగం చూసి కాదే, నీ నడుము చూసి. అంత వయ్యారంగా ఉందా? వయ్యారమా వంకాయ?
నీ నడం దగ్గర నేనున్నాను. ఫోటోస్ అనేవి చూడు, తెలుస్తుంది. అయితే బాబాయ్కే ఫ్యాన్స్ ఎక్కువ అన్నమాట. మామూలు ఫ్యాన్స్ కాదమ్మా, మీ అబ్బాయి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని గమ్మత్తుగా ఉన్నాడని తెగ కామెంట్లు పెడుతున్నారు. అబ్బాయా? నేను దీని మొగుళ్ళని మనకి తప్ప ఇంకెవరు తెలుసని. ఇంకా నయం మనవడనలేదు. హాస్యం ఆడకే హాస్, నా గ్లామర్ ఏం తగ్గలేదు. పోలీసన్నా, ఇదేనా రావడం? అవునమ్మా. ఏంటక్క ఊరి నుంచి వచ్చిన అమ్మని అడిగినట్టు అడుగుతున్నావు? అన్నయ్య కదా చెల్లి. ఏమోలే, అన్నలు మామూలుగా వస్తే బానే ఉంటుంది, పోలీస్ డ్రెస్ లో వస్తేనే భయంగా ఉంటుంది. సుమన, తప్పు చేసిన వాళ్ళకే భయం వేస్తుంది. చేసింది కాబట్టే అలా అంటోంది బ్రో. మరదలేం చేసిందిరా? మోసం. విస్తుపోకండి. పులుపు తినే విషయంలో గెలుపు సాధించింది కదా వాళ్ళ ఆవిడ. పందెం కాసి మరీ కడుపులో కాయ కాసేలా చేసుకుంది. దీన్ని విజయం అంటారే గాని మోసం అనరు. ఇన్స్పెక్టర్ గారు కసీ కేసు గురించి వచ్చారు కదమ్మా, క్లారిటీ కోసం చెప్పాను. వివరంగా చెప్పనే లేదు విక్రాంత్. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పొచ్చా? ఖచ్చితంగా. అమ్మాయి గురించి ఆతృతగా అడుగుతున్నారు బావగారు, వయసులో ఉన్నందుకా? సుమన, పళ్ళు రాల్తే లెక్క పెట్టుకోలేవు. ఎందుకంటే చెల్లి కొట్టే దెబ్బకి నువ్వు మూర్ఛపోతావు కాబట్టి. నేనేమన్నానని? సైలెంట్ గా ఉండండి. సుమన నోరు జారినా కూడా విశాల్ ఏమీ అనలేదు. మీరెందుకు కించుకుంటున్నారు? ఆ బొమ్మ కాలు జారినా ఎవరేం అనర్లే వదినా. నువ్వు కొంచెం ఉండవా? ఇన్స్పెక్టర్ గారిని కసి ఎక్కడుందో చెప్పనివ్వండి. అవును సార్, ఎక్కడుంది తను? ఇంగ్లీష్ లో ఉంది. చదివితే అర్థం అవుతుంది. అర్థమైతేనే కదా చదివేది. ఏయ్ బావగారు, ఇటివ్వండి. రే, నిన్న మొన్న చదువు నేర్చుకున్న నైని చదువుతానంటోంది, నువ్వు చదవలే వాళ్ళుడు? అంటే పాపం అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అత్తయ్య. భోషానమేం కాదు. హాసిని. ఓకే అత్తయ్య. చెల్లి, నువ్వు చూసి చెప్పు. నైని, ఏముంది అందులో? 2 రోజులు శంషాబాద్ లో, ఆ తర్వాత కోకాపేటలో. మళ్ళీ 3 రోజులకి షామీర్పేటలో, మొన్న మణికొండలో, నిన్న కొండాపూర్లో ఉన్నట్టు వివరాలున్నాయి బాబుగారు. అన్ని చోట్లుందా? అది లంకల గంప. బుట్టను ఎవడి నెత్తిన పెట్టుకొని ఎటుపోతే అక్కడుంటుంది. ఒక నిమిషం ఆగక్క. ఓ పోలీసన్నా,
పోయిన వారం మొన్న నిన్న సంగతి పక్కన పెడితే ఈ రోజు ఎక్కడుంది? తను వచ్చాక కిడ్నాప్ చేసింది మన ఇంట్లో వాళ్ళే అని కేసు పెడితే పరువు పోతుంది కదా. పరువున్న వాళ్ళెవరూ ఈ పని చేసుండరు. నువ్వు తేలిగ్గా తీసుకోవచ్చు నాయని. నేను సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పెద్ద బొట్టమ్మ చావుకి కసి కనిపించకుండా పోవడానికి సంబంధం ఉంది అని. అదేంటి బాబు గారు అలా అన్నారు? పెద్ద బొట్టమ్మ ఈ ఇంటికి రాకముందే కసి కనిపించకుండా పోయింది కదా. తను అదృశ్యం అవడం వెనుక మన వాళ్ళ హస్తం ఉందని పోలీసుల కన్నా ముందు చెప్పింది పెద్ద బొట్టమ్మే. తనకి జాతకం చూడటం వచ్చు కదా. రాదు. ఏంటి? ఏం లేదు. లేదు లేదు, మీరు పెద్ద బొట్టమ్మకి జాతకం చెప్పడం రాదు అని అన్నారు. కానీ తన పిల్లల చేతులను చూసి భవిష్యత్తు చెప్పింది. కానీ మీరేమో ఇలా అంటున్నారు. నైని, నేనెందుకు అలా అన్నానంటే భవిష్యత్ చెప్పగలిగిన ఆవిడికి భవిష్యత్తే లేకుండా పోయింది. అలా అన్నారా? అర్థమైంది. లేదు నైని, నా మాట వెనుక ఇంకో అర్థం ఉంది. అదేంటన్నది సాక్ష్యాధారాలతో రుజువు అయ్యాక నీకు చెప్తాను. బాబుగారు, కసి క్షేమంగానే ఉందనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి చెడ్డ వార్తలు మన దాకా రాలేదు. ఏమంటుంది మీ అమ్మ? ఎవరి గురించి? నువ్వు తెచ్చిపెట్టిన నల్లరాయి గురించి. ఏదో చెప్పే టైంలో మా అమ్మ రావడంతో ఆపేసింది. మళ్ళీ నీతో ఏమైనా చెప్పిందా? లేదు బాబుగారు, నేను అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దాంతో పని లేనప్పుడు పడేయొచ్చు కదా. పౌర్ణమి పోయాక దానికదే పోతుంది బాబుగారు. పాల గ్లాస్ కూడా తీసుకొచ్చాను సుమనా. అదే ఎందుకని బావగారు? తాగడానికి మరదలా? రే తింగర్ సన్నాసి, నువ్వు తీసుకురావడం ఎందుకని? ఈ గ్లాస్ నేనే తీసుకొస్తే నన్ను తిడతావేంటి మమ్మీ? నువ్వు తెచ్చినందుకే తిట్టాన్రా. నేను రాకముందే నువ్విలా వచ్చేస్తే పాపం అమ్మాయి కంగారు పడదా? అది కాదని. జ్యూస్ కూడా కాదత్తయ్య, పాల గ్లాసు. రే ఇంకా చూస్తావేంట్రా, ఇటివ్వు. రైటు. క్యాజువల్గానే వచ్చాడమ్మా. కలిసే వెళ్దాం అనుకున్నాము. నాకెందుకు శ్రమ అని ముందే తీసుకొచ్చాడు. తాగు. తాగొచ్చా? రే ఎందుకు నవ్వుతున్నావు? మమ్మీ, మనం ఇందులో ఏదైనా కలిపి ఉండొచ్చు అని డౌట్ పడుతుంది సుమన. తనకు రాని అనుమానాలు నువ్వు తెప్పించకు. అనవసరంగా నవ్వు రప్పించకు. సరే. హాసిని వీడితో సరిగ్గా సంసారం చేయదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో వీడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు సుమనా. కోడలి పిల్ల, అదే నా చిన్న కొడుకు విక్రాంత్ నీతో సఖ్యతగా ఉండుంటే ఈ పెదాల కంటిన పాలమరకల్ని తనే తుడిచేవాడు. కర్చీఫ్తో కాదు, వాడి పెదాలతో. సిగ్గే. కానీ ఏం చేద్దాం అత్తయ్య గారు, ఆయన నా మీద ప్రేమ చూపించారు కదా. అయినా సరే ఆ దేవుడు దారి చూపించాడు. నువ్వు తల్లివయ్యావు. ఆ దేవుడు శివుడు కాదు, కృష్ణుడు. అదే అత్తయ్య, కృష్ణరాయి. నిజమత్తయ్య, ఆ నల్లరాయి మీద పాము పాకింది. అది తడవటం, మరుసటి రోజు నేను కళ్ళు తిరిగి పడిపోవటం. ఏంటో అంతా అదేదో చందమామ కథలో జరిగినట్టు జరిగిపోయింది. ఆ రాయిని చూసే మీ అమ్మ కూడా గాబరా పడింది సుమనా. పెద్ద కూతురికే
దానికి సంబంధించిన సీక్రెట్ చెప్పాలనుకుంది కదా మమ్మీ. సీక్రెటా? ఆ, అవును సుమనా. హా, మీ అమ్మకు ఏం పక్షపాతమో గాని నీతో ఏదీ చెప్పదు. అవునత్తయ్య, మా అక్క అంటేనే ప్రేమ. కానీ మా మమ్మీకి మాత్రం నువ్వంటేనే ప్రేమ సుమనా. నా కొడుకు పుండరీనాథాన్ని గాని గానవిని గాని ఎత్తుకుని ఆడించాలని అనుకోనే అనుకోదు. సుమనకు పుట్టే బిడ్డను ఎత్తుకుంటేనే తృప్తి అని అంటుంది. ఆ రోజు రాని వస్తుంది లేరా, కానీ ఇక్కడికొచ్చిన శ్యామల నల్లరాయి రహస్యం పాపం సుమనకు చెప్పకుండా ఊరెళ్ళిపోతే చిన్న కోడలు ఎంత నష్టపోతుందో ఏమో. ఎవరికి తెలుసు మమ్మీ? ఆయన మరదలు మొండి పట్టు పడితే ఉడుంపట్టే. రేపే శ్యామల ఆంటీ నుంచి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటుంది, చూస్తూ ఉండు. నిజంగానారా? అరే మమ్మీ, నా మీదొట్టు మమ్మీ. మీరెందుకు కొట్టేసుకుంటారు బావగారు? మా అక్కకి చెప్పాలనుకున్నప్పుడు నాతో ఎందుకు చెప్పదు? మళ్ళీ రెగ్యులేటర్ని ఆన్ చేసింది ఎవరు? అది ఆన్లోనే ఉంది. ఏమో మరి, నేనైతే ఆఫ్ చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకే బట్టల అప్పారావుకి ఫోన్ చేశాను. కొంచెం ఉంటే బియ్యపు వాళ్ళిద్దరూ మసిబారిపోయేవారు. అత్తయ్య, ఇప్పుడేం జరగలేదు కదా. అలా జరిగేది ఇలా జరిగేదని మాట్లాడి భయపడిపోకండి, భయపెట్టకండి. పిల్లలు నడుస్తూ మీరిద్దరున్నారుగా అక్కడ. బాబాయ్, ప్రమాదం జరుగుతుందని చెప్పిందే వాళ్ళు. వాళ్ళని అండం అన్యాయం. సర్లే, ఊరికెళ్తానన్నావు కదమ్మా. ఏదైనా జరుగుంటే నీ శవాన్ని ఊరికి తీసుకువెళ్లేవాళ్ళం. సుమనా, ఏంటా మాటలు? ఏదో గబక్కున అనేసిందిలేమ్మా. అక్క నా మీద కోపడుతూనే ఉంటుందిలే అమ్మా. నువ్వులరా రా. సుమనా, ఇంకొన్ని రోజులు ఉండుంటే పిల్లలతో కాలక్షేపం అయ్యేది అత్తయ్య. శాస్త్రి గారి కోసమైనా వెళ్ళక తప్పదనుకుంటా. ఆయన పోతే ఆంటీ ఇక్కడే ఉండొచ్చు. అయ్యో రామా, అలా అంటావేంటల్లుడు? పెద్దవాళ్ళు ఎన్నాళ్ళుంటే ఆ ఇంటికి అంత మంచిది. మీ అమ్మ లాంటి వాళ్ళు పోవాలి చూడు. హే, నా మీద పడతావేంటే నువ్వు? మెత్తగా ఉంటారని దిండులాగా, మామిడి పండులాగా. శుభమాన్ బయలుదేరేటప్పుడు ఆ మాటలెందుకమ్మా? అందరూ బాగుండాలి. శ్యామలమ్మ, శంకర శాస్త్రి గారిని అడిగినట్టు చెప్పమ్మా. తప్పకుండానయ్యా. ఆపండే ఇంకా. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే శ్యామలమ్మ ఈరోజు బస్ ఎక్కినట్టే. వెళ్ళొస్తాను. బస్టాండ్లో దిగబెట్టొస్తాను. క్యాబ్ బుక్ చేస్తే వెళ్ళిపోతుందిలేండి. అక్కర్లేదు, దిగబెట్టొస్తేనే మంచిది. నువ్వు బానే అంటావక్క. ఈయనే వెళ్ళాలా? నేనే వద్దన్నాను సుమన, సరేనా?
అయ్యో బ్రో, నువ్వెందుకు బ్రో, నేనున్నానుగా. పర్లేదులేరా. జాగ్రత్త అమ్మా, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆ చిట్టి డైలాగ్ ఇది ఈ రోజు శ్యామల పిన్ని గారు చెప్పేశారు. సరే ఉంటాను. అమ్మా, కడుపుతో ఉన్నదానికి కోరికలుంటాయి కదా. అవునమ్మా, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పు. తినేవి కాదు. మరి వినేది. అరే ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ మాట్లాడితే వినాలనుంది. ఇప్పటిదాకా పోతా జాతా అని అంటూనే ఉంది. వినలేదా మీరు? అది కాదు పెద్దబాబు గారు, ఇంకో ముఖ్యమైన విషయం మా అమ్మ చెప్పాలి. దేని గురించే? అంబా శివశంబా. నువ్వేంటయ్యా మధ్యలో దోళ్లాగా అరుచుకుంటూ? దూడను కాదు మాత, శివుని నీడను. ఏదోలే, పక్కకెళ్ళు. ఆ రాయి ఎవరి కాలు మీదైనా వేసావనుకో టెలిఫోన్ బూత్ పెట్టుకోవాల్సి వస్తుంది. చిట్టి మాత దీని ప్రస్తావనే తీసుకొస్తుందని తీసుకొచ్చాను పొడుగు మాత. ఏంటి? నల్లరాయి గురించా? అంబా సుమన, ఎద్దులై అనేది నిజమేనా? నిజమే అక్క. ఇంత సీరియస్గా ఏం రాసుకుంటుంది? అడిగితే సంతకాలు పెట్టమంటుందేమో. అడగనా వద్దా? ఇప్పుడు ఈ పేపర్ ఎవరికి చూపించను? నాకెవరు న్యాయం చేస్తారు? నీకిప్పుడు ఎవరు అన్యాయం చేశారని? ఓ, మీరొచ్చారా? చూసుకోలేదు బుల్లిబాబు గారు. నాకు ఏజ్ బారైనా నువ్వు చూసుకోలేవని నాకెప్పుడో అర్థమైందిలే గాని ఆ పేపర్ ఏంటో చెప్పు. మ్యాటర్ చెప్తా. కానీ మా అక్క విశాల్ బావ గారు వాళ్ళు నల్లగా ఉండే కృష్ణరాయిని ఇంటికి తీసుకొచ్చినా దాని మీద సర్వ హక్కులు నాకే ఉండాలని అగ్రిమెంట్ రాశాను. ఎందుకు? అందులో బంగారం ఉందనా? అవును బుల్లిబాబు గారు. ఎందుకే నీకింత ఆశ? ఎలాగో బిడ్డని కంటున్నావు కదా, అప్పుడొచ్చే ఆస్తిలో 5 పైసలంత కూడా ఉండదు ఆ రాయిలో బంగారం. అది కూడా మీ అమ్మ చెప్పినట్టు నిజంగా ఉంటేనే, లేకపోతే మిగిలేది రప్పే. మా తాతయ్య చెప్పిన పొలంలో వెతికితే వజ్రాలు దొరికాయి. అందరూ కోటీశ్వరులయ్యారు గాని మాకు 10 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయన చెప్పారని మా అమ్మ చెప్పింది కాబట్టి అందులో ఖచ్చితంగా బంగారం ఉండనే ఉంటుంది. ఎంత? ఎంతో కొంత, ముక్కుపుడుకంత ఉన్నా సరే అది నాకే. కష్టపడి తీసుకొచ్చింది విశాల్ బ్రో, దాని మీద రైట్స్ వాళ్లకుంటాయి. అవన్నీ అనవసరం అండి. దాని మీదకి పామెక్కింది, పాకింది, అప్పుడే నేను కాలు జారింది. కింద పడ్డావా? తలరాత కంటే వజ్రాల గనిలో పడ్డాననుకోండి. అమ్మ అనిపించుకుంటే ఆస్తొస్తుంది, రాయిని పగలగొడితే బంగారం వస్తుంది. పగలగొట్టడానికి అదేం బాదం పప్పు సైజులో లేదే, నీ అంతుంది. నేను స్లిమ్ అయ్యాను, అది రౌండ్ గా ఉంది. నువ్వు కూడా అంతే కదే. డబ్బు, ఆస్తి, అధికారం వీటి చుట్టే రౌండ్లేస్తూ ఉంటావు కదా. మీకెంత చెప్పినా లాభం లేదు, తప్పకండి. ఎక్కడికి?
మా అక్క విశాల్ బావ్ గారి చేత సంతకాలు పెట్టించుకుంటా. రాయిలో ఉండే బంగారంలో వాట అడగకుండా. వెళ్ళు సంతకాలు పెట్టి నీ చావుకి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా రాస్తారు. నువ్వెందుకు చేస్తావనా? నీ ఎక్స్ప్రెషన్కి అర్థం వివరిస్తా. అందరూ రాయిలో బంగారం ఉందని గెంతులేస్తున్నారే. ఆశపడితేనే మనం ఆలోచించాల్సి వస్తుంది బాబుగారు. అత్తయ్య గారు బావగారు దీని మీద ప్రయోగం చేస్తారని కాదు. మా చెల్లెలు సుమన ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. ఎవరికి చేదు నాయని? బంగారం అంటే సుమన లాంటి ఆడవాళ్లు తెగించేస్తారు. ఈ జన్మకు పిల్లలు పుట్టరనుకున్న నా చెల్లెలు నెల తప్పడానికి కారణం ఈ కృష్ణరాయి సాయపడ్డం కూడా జరిగింది బాబుగారు. ఇంట్రెస్టింగ్. బంగారు బాతు కథ గుర్తుంది కదా? దాని పొట్టలో ఇంకెన్ని బంగారు గుడ్లున్నాయో అని బాతు ప్రాణమే తీసి లబో దిబో అన్నట్టు ఇక్కడ కూడా అలాంటి పిచ్చి పని చేస్తారేమోనని ఆందోళనగా ఉంది. ఎవరు ఏమీ చేయకుండా పున్నమి వచ్చేదాకా ఈ నల్లరాయిని కాపాడుకుని గుడి దగ్గర పెట్టేస్తే సరే, అంతేనా? ఆ పని చేయండి చాలు. నేను పని చేస్తాను, కానీ నువ్వు పండగ చేయాలి. హే మెంటల్, ఏంటి అలా చూస్తున్నావు? రేపు శ్రీరామనవమి కదా. నువ్వు సీతవి, నేను రాముణ్ణి. మన కళ్యాణమే అనుకో. సరే సరే. భద్రాచలంలో కొలువై ఉన్న సీతారామచంద్రుల స్వామి వారి దర్శనం కోసం వెళ్ళింది. మొక్కుకుంది, తీర్చుకొని వస్తుంది. గుండుతోనా? మామూలుగానే దాన్ని చూడలేము, ఇంకో గుండుతానా? బాబాయ్ గారు పిన్ని లేదని ఎక్కువ మాట్లాడేస్తున్నారు. సాయంత్రానికి దిగేస్తుంది మావయ్య. మీ ఆవిడేం చేస్తుంది విక్రాంత్? ఇప్పటిదాకా యోగా చేసింది వదినా. తనకొచ్చా చిన్నపుత్ర? సుమన చేసే యోగా ఏమనుకుంటున్నారు? గురకబెట్టి పడుకోవడమే. ఇప్పుడే లేచి హడావిడిగా నీళ్లోసుకొని సింగారించుకునే పనిలో ఉంది. అత్తయ్య గారు బావగారు రెడీ అయ్యారా? వారు అప్పుడే సిద్ధం చేస్తున్నారు మాత. ఏంటది? పూజకు కావలసిన పళ్ళు పూలు తెప్పించారు. ఇన్నాళ్లకి పుణ్యం వచ్చే పనులు చేస్తున్నారన్నమాట. పండగ రోజైనా మంచిగా ఉంటే బాగుంటుంది. ఆ ముగ్గురుతోనే తలనొప్పి. ముందుంటుందిగా అంబా శివశంబా. సడన్ గా నువ్వు సన్యాసంలో కలిసిపోతావేమో అని డౌట్ కూడా వస్తుంది మమ్మీ. ఎందుకలా? దండిగా డబ్బులు చూడడమే గాని దండలు చూడడం నీకు ఇష్టం ఉండదు కదా మమ్మీ. కొత్త ఫ్లేవరా? ఒంటి మీద కొట్టుకోవాలా బట్టల మీద? రే, డియోడ్రెంట్ కి పర్ఫ్యూమ్ కి కూడా తేడా తెలీదా నీకు? కొడితేనే కదా మమ్మీ తెలిసేది. నిన్న నన్ను కొట్టకు, దాన్ని స్ప్రే చెయ్యి. రే, శ్రీరామనవమి రోజే నా పెద్ద కొడుకు చచ్చాడని చెప్పుకోడానికా? అంటే సువాసన వెదజల్లేలా తయారు చేసిన సల్ఫర్ మస్టర్డ్ గ్యాస్. నాకొద్దు తల్లోయ్. కొడుకు మీద కక్ష కట్టిన అమ్మ అనే హెడ్లైన్స్ న్యూస్ పేపర్లో రాకూడదు. భయపడకురా, ఇది నీకోసం తెప్పించలేదు. అమ్మయ్యా, నీ మరదలు నైని కోసం. ఓ ఐ సీ. ఈ తులసి దండ వేసుకోగానే పూజ చేస్తుంది. అలాంటప్పుడు ఈ దండపైన ఇలా ఇలా స్ప్రే చేశామే అనుకో,
అనుకోవడం ఏంటి మమ్మీ, చేసేసావు కదా. ఈ దండ నైని వేసుకోవాలి, ఇది హాసిని వేసుకోవాలి. పూజ పూర్తయ్యేసరికి మెడకి దగ్గరగా ఉండి ఈ సల్ఫర్ మస్టర్డ్ గ్యాస్ స్ప్రే చేసిన తులసి దండ నయనిని అలసిపోయేలా చేసి శాశ్వతంగా కళ్ళు మూసేలా చేస్తుంది. మమ్మీ, మరెవరికైనా అనుమానం వస్తే? రేయ్, పండగలప్పుడు ప్రాణం పోతే దేవుడి మీద నెట్టేయడమేరా. ఓ, డమ్మో డమ్మ, అసలు విషయం వేరుగా ఉంది. ఏముంది? డమ్మక్క మాటలకేం గాని స్వామివారి కళ్యాణం కావించండి. కళ్యాణం ఎవరు జరిపిస్తున్నారు? ఇంకెవరు, నేను నైని చెల్లి. వెరీ గుడ్. సుమనా, వాళ్ళిద్దరికీ మెళ్ళో తులసి దండలు వేయి. దేవుళ్ళకు వేస్తారనుకున్నాను అత్తయ్య. కళ్యాణానికి ప్రతినిధులుగా ఉన్నవారి మెళ్ళో దండలు వేస్తే మనసు లగ్నం చేసి వివాహ మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపిస్తారు. ఆహా, కళాకారుల్లా ఎంత కళగా ఉన్నారు. ఇప్పుడున్నారు, కాసేపట్లో ఉండరు. ముందుగా శ్రీరామనవమి విశిష్టత చెప్పి కళ్యాణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మీ ఇష్టం, కానివ్వండి వదినా. దశావతారాల్లో 7వ అవతారంగా అత్తయ్య లాంటి రావణాసురుణ్ణి. హే, మధ్యలో నా ప్రస్తావన ఎందుకు? పోలికత్తయ్యా. నాలుక కత్తిరిస్తా. నో థ్యాంక్స్. 10 తలకాయలున్న రాక్షసుణ్ణి సంహరించాలని శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు. చెల్లి, గురువారమా శుక్రవారమా? గురువారమే అక్క. అనగా లక్ష్మీవారం, వాళ్ళ ఆవిడ రోజే అని. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఈరోజే సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీకు అశుభమే మరదలా. నువ్వు పోతే నీ ఆస్తి మా అమ్మ కొల్లగొట్టి శ్రీమంతురాలవుతుంది. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించారు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలని ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలని ఆచరించి చూపించారు శ్రీరామచంద్రుల వారు. నీలాగే బ్రో. అవును, నైని వదిన నా దృష్టిలో సీతమ్మే. నేను దేవుని కాను. జన్మ జన్మలకి నైని మొగుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. రామనామమే తారక మంత్రం మాత.
నైని సుమన జాగ్రత్త, చూసుకోవాలి కదా. ఎవరో దిష్టి పెడతారు, రాయి పగులుతుంది అని అన్నావు కదా సుగుణా. కాస్తుంటే పొట్టే పగిలేదు డమ్మక్క. నీకు నువ్వే దిష్టి పెట్టుకున్నావో ఏం పాడో. నిన్ను నేను చెల్లిని విశాల్ పట్టుకోబట్టి సరిపోయింది, బ్యాలెన్స్ చేయగలిగాం. లేదు అంటే నీ బతుకు మళ్ళీ భజగోవిందం అయిపోయేది. ఈ రాయికి లేకపోయింటే నేనింత భయపడేదాన్ని కాదు కదా. తీసుకురమ్మంది నువ్వు, తీసుకొచ్చింది అన్నయ్య. సరేలే విశాల్, ఇప్పుడు ఏమైందని? ప్రమాదం జరగబోయింది, సమయానికి స్పందించారు. స్వామివారి కళ్యాణం జరిపిస్తే అంతా మంచే జరుగుతుందని మీ ఆవిడే అంది కదా. అందుకే కదత్తయ్యా, చెడు జరగలేదు. నిజమే. ఓకే ఓకే, అందరూ పక్కకు వచ్చండి, రిలాక్స్ కూర్చొని వడపప్పు పానకం తిందాం రండి.